ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలైంది. పొలిటికల్ పార్టీలు వరుసగా ప్రచారాలను ముమ్మరం చేశాయి. 56 నెలల పాలనలో ప్రజలందరికీ సంక్షేమాన్ని అందించామన్నారు ఏపీ సీఎం జగన్. మరో 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోందన్నారు. వైసీపీ పాలనలో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ నిర్మించిన ప్రాజెక్టులకు నిధులివ్వని జగన్ వైఎస్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. మరో 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోందన్నారు ఏపీ సీఎం జగన్. మరో 25 ఏళ్ల పాటు జైత్ర యాత్రకు శ్రీకారం చుడుతున్నామన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలస దగ్గర ఏర్పాటు చేసిన సిద్ధం సభలో మాట్లాడారు జగన్. 5 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీ గెలుపుకు అస్త్రాలన్నారు. చంద్రబాబుకు గతంలో వచ్చిన 23 సీట్లు కూడా రావన్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకనే దత్తపుత్రుడు ఇతరులతో పొత్తు పెట్టుకుంటున్నారన్నారు జగన్. ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతా ఉన్నాడు అనంటే దాని అర్థమేమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చివరికి 2019లో వచ్చినన్ని ఆ 23 స్థానాలు కూడా వాళ్లకు రావని ఏపీ 11 లక్షల కోట్ల రూపాయల అప్పుకి చేరిపోయిందన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. 8 లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రానికి వైసీపీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీకి టీడీపీ వైసీపీ బానిసలుగా మారాయన్నారు. వైసీపీ బెదిరింపులకు తాను భయపడనన్నారు షర్మిల. నెల్లూరులోని ఇందిరా భవన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు షర్మిల. దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారి ఒక్క ఆశయమైనా నిలబెట్టారా? 750 కోట్లు పెట్టి వైఎస్ఆర్ గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం వైసీపీ ప్రభుత్వం ఏడాదికి కనీసం ₹1 కోటి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు షర్మిల. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు. జలయజ్ఞంలో భాగంగా గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్ఆర్ నిర్మించారని, ఆ ప్రాజెక్టుకు కనీసం మెయింటైన్ నిధులు కూడా ఇవ్వని జగన్ వైఎస్ వారసుడు ఎలా అవుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు షర్మిల. జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నానంటున్నారు. 750 కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మేము అందిస్తున్నామని చెప్పుకుంటున్న మీరు కనీసం రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టును మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే మీరు ఎలా వారసులు అవుతారు? నెల్లూరులో ఏపీసీసీ చీఫ్ ఫ్లెక్సీలు చింపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మైపాడు గేటు ప్రాంతంలో షర్మిల స్వాగత ఫ్లెక్సీలు చించేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు ఘటనా స్థలంలో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకంత భయం అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.